ఈ వీడియోలో మన మహబూబ్ నగర్ అప్పనపల్లిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాగ్స్. ఈ వీడియోలో మన మహబూబ్ నగర్ అప్పనపల్లిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాను. ఈ ఆలయం ఎలా ఉంటుంది, అలాగే ఈ ఆలయం చరిత్ర ఏంది, ఇవన్నీ వీడియోలో ఫుల్ కవర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి కమాన్ నుండి లోపలికైతే వెళ్ళాలి. ఆలయం ఈ కమాన్ నుండి ఒక 1/2 కిలోమీటర్ లోపలికైతే ఉంటుంది. ఈ ఆలయం అప్పనపల్లి అనే గ్రామానికి చివరనైతే ఉంటుంది. ఈ ఆలయం మిగతా అన్ని ఆంజనేయ స్వామి ఆలయాలకెల్లా ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి మనకు సింధూరం లేకుండా అనిపిస్తాడు. మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసాడంట. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని సంజీవకొండలు ఆంజనేయ స్వామి అని కూడా అంటారంట. ఈ ఆలయానికి ఎంట్రీ కాగానే సర్పశేషుల విగ్రహాలు, వినాయక స్వామి విగ్రహాలు అనిపిస్తాయి. ఇక్కడైతే మొక్కి మనం ఆలయం దగ్గరికి వెళ్దాం రండి. ఈ ఆలయం మొత్తం పచ్చని మొక్కలతో కప్పబడి ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూడండి, మొత్తం ఆలయం చుట్టూ మొత్తం మొక్కలే ఉంటాయి. మేము ఈ ఆలయానికి 7:30కి వచ్చాము. అప్పటికి ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి. చాలామంది జనాలు అయితే వచ్చారు దర్శనానికి అయితే. అలాగే ఈ ఆలయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, అది లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే అండి, మనం దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ ఆలయం చుట్టూ ఉన్న మహావృక్షాలు అయితే స్వయంగా వెలిసినవేనంట. ఇప్పుడు మొత్తం ఆలయం బయట చూశారు కదా, ఒకసారి లోపల చూపిస్తాను రండి ఎలా ఉందో. గుడి ఆవరణం మొత్తం మీకు చూపిస్తాను. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దర్శనమే కాకుండా శివలింగ దర్శనం కూడా అవుతుంది. చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఆలయం, లెఫ్ట్ సైడ్ శివలింగ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులైతే ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని తిరిగి వచ్చి శివలింగం దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మనం కూడా అలాగే వెళ్దాం రండి. ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో మొదటగా అడుగు పెట్టగానే ఆంజనేయ స్వామి పాదముద్ర అయితే అగుపిస్తాయి. అక్కడ మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. చూపిస్తాను రండి. ఇక్కడ మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. చూడండి, మనం కూడా అలాగే చేద్దాం రండి. ఈ ఆలయంలో ఒకటి గమనించారా, ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఆంజనేయ స్వామి అలాగే ఉంటాడు. ఈ ఆలయం పైకప్పు మొత్తం చెట్ల కొమ్మలతో కప్పబడి అయితే ఉంటుంది. అంత పెద్ద మహావృక్షాలు అయితే ఈ ఆలయం దగ్గర అయితే వెలిసాయి. ప్రదక్షిణలు అయితే అయిపోయాయి. ఆంజనేయ స్వామి గర్భగుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఆయనను కూడా మీకు చూపిస్తాను ఒకసారి, ఏ ఆకారంలో అయితే మీకు కనిపిస్తాడో. ఈ ఆలయం నుండి ఆంజనేయ స్వామి నలుపు రంగులో మనకైతే అగుపిస్తాడు. ఈ ఆలయం నుండి ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కదంట. అందుకని ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి సింధూరం అయితే దుద్దరు. ఒకసారి ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను చూడండి. ఈ రకంగా అయితే ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడున్న ఆంజనేయ స్వామిని చుట్టూ తమలపాకులతో అలంకరించడం అయితే జరుగుతుంది. ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఆలయం ముందున్న చెట్టుకైతే ముడుపులు అయితే కడతారు. ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. ఇలా ముడుపులు కట్టిన కొన్ని రోజులకే అనుకునే జరుగుతాయంట. ఇక్కడైతే సమయం పెరిగే కొద్దీ భక్తుల రాక ఎక్కువైంది. మేము వచ్చినప్పుడు భక్తులు కొంతమంది మాత్రమే వచ్చారు. కొద్దిగా టైం పెరిగే కొద్దీ జనాలు కూడా పెరుగుతున్నారు. చూడండి. ఓకే అండి, ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో కాసేపు కూర్చొని శివలింగ దర్శనానికి అయితే వెళ్ళాను. ఈ శివాలయం ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఈ ఆలయానికి పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో ఈ ఆలయానికి అయితే వస్తున్నారు. ఈ ఆలయానికి ఇక్కడ ఉన్న ఒక్క ఊరు వాళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మనమైతే శివాలయానికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ శివాలయం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు మొత్తం. ఆలయంలోకి వెళ్ళగానే మొదట గణపయ్య అయితే మనకు అనిపిస్తాడు. ఈ ఆలయంలో మొదట గణపయ్య దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత శివలింగ దర్శనం చేసుకొని మనకు కావాల్సిన మొక్కులు మొక్కొని తీర్థం అయితే తీసుకొని బయలుదేరాలి. నేనైతే ఇద్దరు దేవుళ్ళని మనస్ఫూర్తిగా మొక్కి తీర్థం అయితే తీసుకొని బయలుదేరాను. ఒకసారి శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మీకు కూడా చూపిస్తాను. ఇంత అద్భుతంగా అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఈ ఆలయం ముందున్న మర్రి వృక్షానికి 1000 సంవత్సరాల చరిత్ర అయితే దాగి ఉంది. ఈ మొక్కలు అయితే స్వయంగా మొలిచినాయంట, ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పాతలేదంట. ఒకసారి ఈ మొక్కను గమనించండి, ఎన్నేళ్ళ చరిత్ర దాగి ఉందో ఈ మొక్కకు. ఇంత పెద్ద మర్రి మహావృక్షము పిల్లల మర్రిలో చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే చూస్తున్నాను. ఈ మర్రికున్న ఊడలతో చిన్నపిల్లలతో చాలా ఆనందంగా అయితే ఆడుకుంటున్నారు. ఇక ఆలయానికి లెఫ్ట్ సైడ్ అయితే చూద్దాం రండి ఒకసారి ఏమేమి ఉన్నాయో. ఆలయం లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి,
కొద్దిగా ముందుకు వెళ్ళగానే తులసి మొక్క అయితే మనకు కనిపిస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్లో ఈ తులసి మొక్క ఉంటుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే అగరబత్తులు వేసే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే టెంకాయలు కొట్టే బావి అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత లోతుగా ఉందో. ఇక్కడనే టెంకాయలు అయితే కొడుతున్నారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే నవగ్రహాలు ఉండే ప్లేస్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ ఆలయానికి లెఫ్ట్ సైడ్ అయితే మహావృక్షం వేప చెట్టు అయితే కనిపిస్తుంది. చూడండి ఒకసారి మొత్తం ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ ఆలయానికి ఎంట్రీ కాగానే మహావృక్షమైన మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే రాగి చెట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే వేప చెట్టు అయితే కనిపిస్తుంది. ఇవన్నీ మహావృక్షాలే ఈ ఆలయానికి. ఈ విధంగా ఉండే ఈ ముక్కలు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ లేవంట. మొదటగా స్వయంభుగా ఇక్కడనే వెలిసాయంట. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆలయ రథం అయితే కనిపిస్తుంది. చూడండి ఒకసారి. హనుమాన్ జయంతికి మాత్రమే ఇక్కడ నుంచి తేరు అయితే గుంజుతారంట. ఈ తేరు గుంజిన రోజే ఇక్కడ జాతర అయితే జరుగుతుందంట. ఈ తేరు గుంజిన రోజే గుడి చుట్టూ బండ్లు కూడా తిరుగుతాయంట. ఈ జాతర జరిగినప్పుడు అధిక సంఖ్యలో జనాలు అయితే పాల్గొంటారంట. ఈ ఆలయంలో నిత్య పూజలు అయితే జరుగుతాయంట. అంతేకాకుండా శనివారం రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటారు. ఒకసారి చూడండి, ఇప్పటికే వంటల కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా అయితే ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తారంట. ఒకసారి ఈ ఆలయం అద్భుతాన్ని అయితే చూడండి. ఈ ఆలయానికి పైకప్పు అయితే ఉండదు, కానీ ఇక్కడున్న ముక్కలే పైకప్పులాగా అయితే మారాయి. ఇంత అద్భుతమైన ఆలయం ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడైతే లేదు. సమయం పెరిగే కొద్దీ జనాలు పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయంలో మరో అద్భుతం ఏంటంటే, ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి అయితే రైట్ సైడ్ గద పట్టుకొని దర్శనం అయితే ఇస్తాడు భక్తులకు. కానీ ఈ ఆలయంలో మాత్రమే లెఫ్ట్ సైడ్ గద పట్టుకొని దర్శనం అయితే ఇస్తాడు భక్తులకు. ఈ ఆలయ ఆవరణం చాలా ప్రశాంతంగా అద్భుతంగా అయితే ఉంది. ఈ ఆలయంలో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడ సింధూరం బొట్టు అయితే కనిపించదు. ఇక్కడ కుంకుమ బొట్టే దర్శనం అయితే ఇస్తుంది. ఇంత అద్భుతమైన ఆలయం ఇది. ఈ ఆలయం మహబూబ్నగర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పనపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. ఇలా ఈ విధంగా అయితే ఇక్కడున్న ఆలయాలు మొత్తం దర్శనం చేసుకొని తిరిగి రాగానే అన్నదాన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ప్రతి శనివారం ఉదయం 8:30 నుంచి 11:30, 12 గంటల వరకు అయితే చేస్తారంట. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించే వెళ్తారంట. దర్శనం అయితే చేసుకొని తిరిగి వచ్చేలోపు ఈ వంట కార్యక్రమాలు అయితే అయిపోయాయి. ఒకసారి చూడండి, వేల మందికి నిన్నిచ్చే ఈ మర్రి మహావృక్షాల కిందనే అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తారంట. నేను కూడా మొదటిసారి ఈ ఆలయానికి అయితే వచ్చాను. ఇంత ప్రత్యేకమైన ఆలయం అయితే ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ లేదు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు పూజలు, ప్రతిరోజు భజన కార్యక్రమాలు, ప్రతిరోజు నైవేద్యం చేసి స్వామివారికి అయితే సమర్పిస్తారంట. ఇక ఒక సైడు స్వామివారికి పూజలు జరుగుతున్నాయి, మరొక సైడ్ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అయితే పూజాన్ని తీసుకొచ్చి మొదటగా టెంకాయ కొట్టించి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి ఈ అన్నదాన ప్రసాదంలో ఎంతమంది పాల్గొన్నారో ఒకసారి చూడండి. వచ్చిన ప్రతి భక్తులు అన్నదాన ప్రసాదంలో పాల్గొని వెళ్తున్నారు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఉదయమే అన్నదాన కార్యక్రమాలు చేసే ఆలయంలో మొదటిసారిగా ఇక్కడ తిన్నాను. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు అన్నదానంలో. ఈ అన్నదానంలో ఇంతమంది భక్తులున్నా చాలా ఓపికతో సర్వ్ అయితే చేస్తున్నారు. ఒకసారి పబ్లిక్ను చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంతమంది భక్తులు అయితే ఉన్నారు. వీళ్ళకి చాలా ఓపికతో సర్వ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు టైం 9, 9:30 అవుతుంది. చూడండి పబ్లిక్ ఎంతమంది వచ్చారో. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం అయిపోయినాక అన్నదాన ప్రసాదంలో పాల్గొని ఖచ్చితంగా అన్నదాన ప్రసాదం తినేసే వెళ్తున్నారు. మేము కూడా ఈ ఆలయంలో అన్నదాన ప్రసాదం తిన్నాకే వెళ్ళాము. ఇంత పురాతనమైన ఆలయంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూడండి. చందనం రుద్దని ఆంజనేయ స్వామి, స్వయంభుగా వెలిసిన మర్రి టేకు వేప చెట్లు, ఉదయమే అన్నదాన ప్రసాదము, స్వయంభూ వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ విధంగా అయితే ఈ ఆలయంలో ఎన్ని అద్భుతాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయానికి వచ్చి ఏ మొక్కు కోరుకున్నా కొన్ని రోజులనే తీరిపోతుందంట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా ఈ ఆలయాన్ని దర్శించుకోలేకపోతే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అప్పనపల్లి ఆంజనేయ స్వామి అద్భుతాలు చాలా చక్కగా తెలియజేసిన అప్పనపల్లి ఈటల ఆనందన్నకైతే థ్యాంక్ యూ చెప్తున్నా. నీ వల్ల ఇంత ప్రాచీన ఆలయం గురించి అయితే మాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంకా ఇంత అద్భుతమైన ఆలయం గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మన రాష్ట్రంలో ఆలయాలు మస్తున్నప్పటికీ ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి పొందిన ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలా ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఒకటైన అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. ఇంత అద్భుతమైన ఆలయం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకొని మేము ఇంటికైతే బయలుదేరాము. ఓకే అండి, ఇంత అద్భుతమైన ఆలయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. జై శ్రీ ఆంజనేయం. ఇంత అద్భుతమైన ఆలయాన్ని అందరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.